అందరికీ వందనాలండి. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రియగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారిండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించడం రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నా బంధకముల యందును నేను స్వార్థ పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరిని గూర్చి ఇలాగూ భావించుట నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. వీరి శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదే. అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైనను నీతి ఫలములతో నిండుకున్న వారే క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. సహోదరులారా, నాకు సంభవించినది సువార్త మరి ఎక్కువగా ప్రబలముగుటకే సమకూడినని మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలంగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారే నిర్భయంగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేషధైర్యం తెచ్చుకుండ్రి. కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తుని ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తుని ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమును వాదించుటకు నియమబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. అయిననేమి విష చేతనే కానీ సత్యము చేతనే కానీ ఈ విధము చేతనేను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు. అందుకు నేను సంతోషించున్నాను, ఇక ముందును సంతోషింతును. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించటం వలన నా బ్రతుకు మూలంగానైనా సరే చావు మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగులు ఆపేక్షించు నిరీక్షించున్న ప్రకారముగా ఈ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిగణించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యన ఇరుకనబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నడవాలని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి మేలు. అయినా నేను శరీరమందు నిలిచిండుట మిమ్మల్ని బట్టి మరీ అవసరమై ఉన్నది. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గురించి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయం అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొంది నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందనని నాకు తెలియను. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనే ఎదిరించి వారికి బెదరక అందరినీ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారి నిలిచి ఉన్నారు. నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండట వారికి నాశనమును మీకు రక్షణయు కలుగుననుటకు సూచనయు ఉన్నది. ఇది దేవుని వల్ల కలిగినది. ఎలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందున్నది మీరిప్పుడు నా యందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటమును మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమును శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. దేవుడు